వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ వస్తున్నాడని భూమి ఆలోచిస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి, ఏ భూమి, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావే అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనేం చేస్తే నీకెందుకు, వెళ్ళు అని భూమి అంటుంది. అదేంటి భూమి అలా అంటున్నావు, ఎవరైనా టెన్షన్గా ఉంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందంతో నాకు నిద్ర కూడా రావట్లేదు. ఆ ఆనందం ఎందుకని అడుగు, నేను చెప్తాను. అలాగే నీ టెన్షన్ కూడా ఏంటో చెప్పు అని నక్షత్ర అంటే, రేపు గగన్ గారు వస్తున్నారు చాలా అని భూమి అంటుంది. దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు, బాగా వస్తుంది నా కోసం కదా అని నక్షత్ర మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. దాంతో భూమి చాలా షాకింగ్ గా, ఏంటి నీకోసమా అని అడగటంతో, అవును నా కోసమే వస్తున్నాడు, అయినా ఎందుకు అందరూ ఇంత షాక్ అయిపోతున్నారు, మా రెండు ఫ్యామిలీలు కొట్టుకు చస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే అందరికీ కొంచెం టెన్షన్గానే ఉంటుంది, కానీ అదే కదా థ్రిల్లు, సినిమాల్లో చూడడం లేదా, ఇలాంటి లవ్ స్టోరీలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్, అలాగే రేపు మా లవ్ స్టోరీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, చూస్తూ ఉండు అని నక్షత్ర అంటే, నీకేమైనా పిచ్చా, ఆయన నీకోసం వస్తున్నారని ఎవరు చెప్పారు నీతో అని భూమి అంటే, ఎవరైనా ఎందుకు చెప్పాలి, ఆయన వస్తున్నారంటే నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి, మేమిద్దరం ఎంతైనా ప్రేమించుకుంటున్నాం కదా, నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి నాకు తెలియకుండా వస్తున్నాడు, అయినా కూడా నాకు తెలిసిపోయింది అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, నీ సోది వినే ఓపిక నాకు లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని భూమి అరుస్తూ ఉంటే, ఏంటి అంత చిరాకు పడుతున్నావు, ఓ మా బావ నా కోసం వస్తున్నాడని నువ్వు తట్టుకోలేకపోతున్నావా, రేపు నీకే తెలుస్తుందిలే, బావొచ్చి నేను ప్రేమించేది నక్షత్రనే అని అందరి ముందు చెప్తాడు. ఆ మాట విని రేపు అందరూ షాక్ అవుతారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా షాక్ అవుతూలే, అయినా కూడా బావ నా కోసం వస్తున్నాడంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అంటే నీకు కూడా బావ మీద క్రష్ ఉందా ఏంటి, అలాంటిది ఏమైనా ఉంటే ఈ క్షణమే కట్ చేసుకో, లేకపోతే రేపు డిసప్పాయింట్ అయిపోతావు, అయినా నా ఎగ్జైట్మెంట్ నేను ఎంజాయ్ చేద్దామని వస్తే ఏడు మొహంతో నువ్వేంటి, వెళ్ళు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నక్షత్ర అనడంతో, నీ పిచ్చిని భరించే కన్నా ఇక్కడి నుంచి వెళ్ళటమే మంచిది, నీకు దండం అని దండం పెడుతూ భూమి వెళ్ళిపోతుంది. హ్యాండ్సమ్ బావని నేను పడేశానని జలసి దీనికి అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఏమి సౌందర్య, నాకు బాగా ఆకలిస్తుంది అని వెంకటేష్ అడగటంతో, ఏమండి ఇందు వంశీ కూడా రానివ్వండి, అందరం కలిసి తిందాము, మనమే ముందు తినేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని సౌందర్య చెప్తుంది. అప్పుడే వంశీ ఇందు ఇద్దరు కిందకు వస్తారు. రే రారా నా కొడుక, నువ్వు నాకు అన్నాన్ని పెట్టే దేవుడిరా, నాకు చాలా ఆకలిగా ఉందిరా అని వెంకటేష్ అనడంతో, మేము ఆల్రెడీ రెస్టారెంట్లో తినేసి వస్తున్నాం అని వంశీ చెప్పడంతో వెంకటేష్ చాలా కోపంగా సౌందర్య వైపు చూస్తూ ఉంటాడు. అన్నట్టు సినిమా ఎలా ఉంది అని సౌందర్య అడగటంతో, పోరత్తయ్య ఏం బాగలేదు అని ఇందు చెప్తోంది. రే మంచి సినిమాకి తీసుకెళ్లారు కదా, నీలాగే నువ్వు కూడా తయారైపోయావు, అమ్మ ఇందు రేపు నిన్ను మంచి సినిమాకి తీసుకెళ్తాలే అన్నట్లు మీ అత్తయ్యకి ఫోన్ చేసి మేము బాగా చూసుకుంటున్నాము, ఇప్పుడే సినిమా నుంచి ఇంటికి వచ్చాను అని ఫోన్ చేసి చెప్పమ్మా చెప్పు అని సౌందర్య చెప్పడంతో, అది కాదత్తయ్య పడుకుని నిద్రపోతుంటారు కదా అని ఇందు అంటుంది. ఏం కాదు ఒకసారి ఫోన్ చేసి చెప్పు అని సౌందర్య అనటంతో, చేయి అని వంశీ చెప్తాడు. ఇందు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో నిద్రపోతున్న అపూర్వ కాల్ కట్ చేస్తుంది. కాల్ తీయటం లేదు అని ఇందు చెప్తే, మళ్ళీ చేయమని సౌందర్య చెప్తుంది. ఏ ఇందు ఏంటి ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు అని అంటే, నన్ను వీళ్ళు బాగా చూసుకుంటున్నారు, మేము ఇప్పుడే సినిమా నుంచి వచ్చాము, ఈ మాటలు అత్తయ్య చెప్పమంటే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను అత్తయ్య అని ఇందు అంటే, అవునా ఓసారి మీ అత్తయ్యకి ఫోన్ ఇవ్వు అని, నీ బుర్రకేమైనా బూజు పట్టిందా, కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కార్ అవార్డు ఇస్తారా, అయినా నువ్వు ఒక్కదానివే కోడల్ని బాగా చూసుకుంటున్నట్లు బిల్డప్ కొడుతున్నావే, లోకంలో అందరు అత్తలు కోడల్ని బాగానే కదా చూసుకుంటారు, ఇలా అర్ధరాత్రి ఇంకోసారి ఫోన్ చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు, రేపు ఉదయం కూడా చేయకు అని అపూర్వ తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. ఏమండి నేనేం మాట్లాడుతున్నా కూడా అస్సలు వినకుండా ఆవిడ తిట్టేసి ఫోన్ పెట్టేశారండి అని సౌందర్య అనటంతో, ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తే తిట్టక ఇంకేం చేస్తారా, రేపు ఉదయం కట్న కానుకల గురించి మాట్లాడుకుందాంలే, నాకు ముందు అన్నం పెట్టవే సౌందర్య, నాకు చాలా ఆకలిగా ఉంది అని వెంకటేష్ అంటాడు. తెల్లవారగానే శారద
దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది. స్వామి, భూమి ఈ ఊర్లో అడుగు పెట్టగానే మా ఇంట్లో అడుగు పెట్టేలా చేశావు. భూమి మా మనిషే కాబట్టి మొట్టమొదట మా ఇంట్లోనే అడుగు పెట్టేలా చేశావు. అందుకే భూమిని శాశ్వతంగా మా ఇంటికి తెచ్చుకోవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాము. ఏ అడ్డంకులు రాకుండా భూమిని మా వెంట వచ్చేలా నువ్వే చేయి తండ్రి అని శారద వేడుకుంటూ ఉంటుంది. తర్వాత హారతి ఇచ్చి గగన్కి పూర్ణికి బొట్టు పెడుతుంది. రే గగన్, తీసుకురా అని శారద నక్లీస్ బాక్స్ని గగన్ చేతికి ఇస్తుంటే, ఇప్పుడు ఎందుకమ్మా ఇది అని గగన్ అంటాడు. రే గగన్, ఇది నా కోడల కోసమని మొట్టమొదటిసారి తయారు చేయించిన నగ. ఈ నగని నువ్వు భూమికి ఇవ్వాలని తీసుకువెళ్ళావు. నువ్వు ఏ ముహూర్తంలో భూమికి ఈ నగ ఇవ్వాలని తీసుకెళ్లావో ఇప్పుడు భూమిని ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు మనం భూమి కోసం వెళ్తున్నాం కదా, ఈ నగని నువ్వు భూమి మెడలో వెయ్యాలి. భూమి మెడలో 3 ముళ్ళు వేస్తూ తాళి అయితే ఎలా కడతారో అలాగే భూమి మెడలో ఈ నక్లీస్ వేయాలి గగన్. అప్పుడు ఈ నక్లీస్ భూమి మెడలో నువ్వు వేసావనుకో, నిజంగానే తాళి కట్టినట్టే, మీ ఇద్దరి పెళ్లి అయిపోయినట్లే అని శారద చెప్తుంది. అందుకే ఈ నగ తీసుకువెళ్లి భూమి మెడలో వేసి పెళ్లి అయిపోయిందని చెప్పి మన ఇంటికి తీసుకువచ్చేద్దాము అని శారద అంటే, అబ్బా ఏం చెప్పావమ్మా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అసలు ఆ ఇంటికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందోనని నేను టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు భలే మాట్లాడుతున్నావే అని పూర్ణి అంటుంది. అసలు ఆ శరత్చంద్ర పంపిస్తాడో లేదో అని పూర్ణి అంటే, ఏమి, ఎందుకు పంపించడు? ఆ శరత్చంద్రకి భూమి ఏమైనా కన్న కూతురా? కాదు కదా. కన్న కూతురు కాబట్టి ఆయన ఇవ్వడు, మనం తెచ్చేసుకోలేము అనుకోవచ్చు. కానీ కన్న కూతురు కానప్పుడు మన భూమిని మనం తెచ్చుకుంటాం, ఎందుకంటే భూమి మంది కదా. ఏమంటావు గగన్ అని శారద అనటంతో, అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే. సరిగ్గా 10 గంటలకి నేను భూమిని తెచ్చేసుకుంటాను. మీ ఇంటికి వస్తానని చెప్పాను. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేను భయపడి రాలేదని వాళ్ళు అనుకుంటారు. ఆ చిన్న అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి, లేకుంటే ఆలస్యం అవుతుంది. పదమ్మా బయలుదేరదాం అని గగన్ అనటంతో, అలాగే పద అని శారద, పూర్ణి, గగన్ బయలుదేరుతూ ఉంటారు. భూమి బాల్కనీలో నిలబడి చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, భూమి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని కృష్ణప్రసాద్ వస్తాడు. ఏం చేయను మామయ్య, ఒకవైపు ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకొక వైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్ గారు. ఒకరేమో నా భర్త, ఇంకొకరేమో నా కన్న తండ్రి. ఇద్దరూ నాకు 2 కళ్ళతో సమానం. ఒకరి కోసం ఇంకొకరిని నేను వదులుకోలేను. నాకు ఇద్దరూ కావాలి. గగన్ గారు రాకుండా మనం చేసిన చివరి ప్రయత్నం కూడా వృధానే అయిపోయింది కదా మామయ్య. ఆయన రాకుండా అయితే మనం అడ్డుకోలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని భూమి అనటంతో, చూడమ్మా భూమి, నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుందమ్మా. నువ్వు గగన్తో వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మామయ్య, నేను గగన్ గారితో వెళ్ళిపోవాలా? నేను దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చానో ఆ నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మా తప్పదమ్మా. ఎందుకంటే ఇప్పుడు గగన్ నీ కోసం, నిన్ను తీసుకువెళ్లడం కోసం వస్తున్నాడు. ఇప్పుడు గగన్ అపార్థం చేసుకుని తిరిగి ఒంటరిగా వెళ్ళిపోయాడనుకో, నువ్వు జీవితాంతం గగన్తో జీవించాల్సిన దానివి. ఈసారి గగన్ అపార్థం చేసుకున్నాడంటే ఇక నువ్వు జీవితంలో గగన్కి దగ్గర కాలేవు. గగన్ వెళ్ళిపోగానే మీ నాన్న నీకు వేరొక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. నువ్వు అప్పుడు అది భరించగలవా, పెళ్లి చేసుకోగలవా అని కృష్ణప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను ఆ ఊహను కూడా భరించలేను మామయ్య అని భూమి కంట తడి పెడుతూ ఉంటుంది. అందుకే గగన్తో వెళ్ళిపోమని చెప్తున్నాను అని కృష్ణప్రసాద్ అంటే, మరి నాన్న అని భూమి అంటుంది. అటు నాన్న కావాలి, ఇటు గగన్ కావాలని నువ్వు ప్రయత్నం చేసావు కదమ్మా. కానీ అది కుదరకపోతే నువ్వు గగన్తో వెళ్ళిపోవడమే మంచిది భూమి. ఇదే సరైన నిర్ణయం అమ్మా, ఇంకేమీ ఆలోచించకు అని కృష్ణప్రసాద్ అంటే, మరి నాన్నని వదులుకోవాలా మామయ్య అని భూమి అంటుంది. వదులుకుంటే వదిలిపోయేది కాదమ్మా, తండ్రి కూతుర్ల బంధం. నువ్వు కూతురివి అన్న నిజం తెలిసిన రోజు నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ ఆయన వస్తాడు, నీకు దగ్గర అవుతాడు అని కృష్ణప్రసాద్ అంటే, నిజమా మామయ్య, నాన్న నిజంగా నా కోసం వెతుక్కుంటూ వస్తాడా అని భూమి అడగటంతో, అవునమ్మా, కాలం అయితే మీ తండ్రి కూతుర్ల బంధాన్ని కాస్త దూరం చేస్తుందేమో కానీ అది శాశ్వతం దూరం మాత్రం కాదు. కాబట్టి నా మాట నమ్మమ్మా, నువ్వు గగన్తో వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో అని కృష్ణప్రసాద్ అనటంతో, మీ మాట నమ్మి మీ మాటపై నమ్మకం ఉంచి నేను గగన్ గారితో వెళ్ళిపో
వెళ్ళిపోతాను మామయ్య అని భూమి తన నిర్ణయాన్ని కూడా చెప్పేస్తుంది. ఫైనల్గా భూమి గగన్తో వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది. తర్వాత నక్షత్ర బట్టలు చాలా నగల్ని సూట్ కేసులో పెట్టుకుని సర్దుకుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు అక్కడికొచ్చి ఏంటమ్మా నక్షత్ర ఏంటి చేస్తున్నావు అని అడగటంతో కళ్ళు కనపడట్లేదా, గగన్ బావ నా కోసం వస్తున్నాడు కదా, అందుకే గగన్ బావతో వెళ్ళిపోవటానికి ఇదిగో నగలు బట్టలు అన్నీ సర్దుకుంటున్నాను అని నక్షత్ర చెప్తుంది. నీకు పిచ్చి పట్టిందే, బాగా పిచ్చి పట్టింది. ఆ గగన్ గాడు వస్తుంది భూమి కోసం, నీకోసం కాదు అని అంటే నీకే పిచ్చి పట్టింది, నాకు కాదు. అయినా నువ్వెవరినైనా ప్రేమిస్తే కదా, మనసు పడితే కదా నీకు తెలిసేది. అందుకే నువ్వు ఇలా పెళ్లి కాకుండా ఉన్నావు. మా గగన్ బావ వస్తున్నది నా కోసమే. మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం. గగన్ బావ రాగానే నేను సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతాను అని నక్షత్ర చెప్పేసి డోర్ని ఓపెన్ చేయగానే అపూర్వ నిలబడి ఉంటుంది. ఇక నక్షత్ర వైపు ఆ సూట్ కేసు వైపు కోపంతో ఉరిమి చూస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా అపూర్వ, నువ్వే నమ్మలేదు. ఈ నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ చెవులతో వినేసావు కదా, ఇప్పుడు చెప్పు దీని సంగతి అని గోరింటాకు ఇరిగించేస్తుంది. అపూర్వ కోపంతో రగిలిపోతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటే నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది.